చాలా సంతోషం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఈ తిరుమలాపల్లం మండల హెడ్ క్వార్టర్లో ఒక మంచి 100 బెడ్ల హాస్పిటల్ని సుమారు 26 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. గతంలో 30 బెడ్ల హాస్పిటల్ కింద ఉండేది. అంతకుముందు చాలని వసతులతో గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో ఎవరికైనా అర్ధరాత్రో అపరాత్రో ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలిగితే ఖమ్మం పోవటం తప్ప ఇంకొక మార్గం ఉండేది కాదు. ఏ తల్లైనా ప్రసవించాల్సి వస్తే ఖమ్మం ఏ ప్రైవేట్ హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్కో తీసుకుపోవాల్సి వచ్చేది. అటువంటిది మీ దీవెనలతో మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసవించే కార్యక్రమాన్ని ఇక్కడ హాస్పిటల్లో డెవలప్ చేసుకోవటమే కాకుండా డాక్టర్లని నిత్యము అందుబాటులో ఉండే విధంగా, సిబ్బంది కూడా పిలిస్తే పలికే విధంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో మౌలిక వసతులను కూడా ఎక్కడ వచ్చిన పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మౌలిక వసతులు అన్నిటినీ కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినా డయాలసిస్ లాంటి యూనిట్లు, ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కూడిన మంచి వైద్యం ఈ ప్రాంతానికి అందించాలని ఆలోచన తప్పకుండా ఉంది. ఈ హాస్పిటల్ 100 బెడ్ల హాస్పిటల్ కంప్లీట్ అవటంతోనే ఫుల్ ప్లెడ్జ్లో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ని మరిపించే విధంగా అన్ని వసతులను, మిగిలిన వసతులను కూడా ఈ రాబోయే కొన్ని నెలలలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా ఈ మండల ప్రజలకి, నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్లను ఒకటే గతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం. పేదోళ్ళకి విద్య, వైద్యం ఈ రెండు మంచి ఇవ్వాలని దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఈ హాస్పిటల్లోనే కాదు, నా నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏవైతే హెల్త్ డిపార్ట్మెంట్కి ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి వైద్యానికి ఎంతైతే మనం శ్రద్ధ చూపించి ఖర్చు పెడుతున్నామో, ఈ కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఆ చిత్తశుద్ధికి సంబంధించిన ఫలితాలు రావాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. ఉదాహరణకి ప్రతి హాస్పిటల్కి మనకి కావాల్సినంత రిక్రూట్మెంట్ డాక్టర్లను, సిబ్బందినో ఏర్పాటు చేస్తాం. డాక్టర్ అనేవారు ఇక్కడ డాక్టర్ నేను అర్ధరాత్రి పైన అందుబాటులో ఉంటాడనే నమ్మకం ప్రజలకి కలిగినప్పుడే మన హాస్పిటల్కి ఆ పేషెంట్ రాగలుగుతారు. డాక్టర్ గారి 2 ఏళ్లే రైతు ఖమ్మంలోనో రోజు లేకపోతే పొద్దున్నే హైదరాబాద్ నుంచే వచ్చి పోతుంటాడు. మనం పోయినా కూడా అది డాక్టర్ ఉండని దానికి హాస్పిటల్కి పోతే అపాయంలో ఉన్న మనకి మేలు జరుగుతుంది అనే నమ్మకం లేకపోతే ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వైద్యశాలను అభివృద్ధి చేసిన ఫలితాలు రావు. నాకు తెలిసి ఈ మధ్య నేను గిరిజన ప్రాంతమైన పిన్నపాక, భద్రాచలం ప్రాంతాల్లో తిరిగాను. ఈ మధ్యనే ఒక 10-15 రోజుల క్రితం. అదే రకంగా ఇల్లంద ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని హాస్పిటల్స్ అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నాకు నేనే ఇది నమ్మలేకపోయాను. పూర్తి నమ్మకం, విశ్వాసం. ఉదాహరణకి చర్ల మండలంలో మొన్న ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాను. అదే రకంగా ఇల్లంద టౌన్లోకి చూశాను. అదే రకంగా పినపాక మండలం మనుగూరులో చూశాను. నేనే అనుమానం కలిగింది, ఇది మన ప్రభుత్వ హాస్పిటలేనా? చర్లలోనైతే చిన్నది, అది ఆ టౌన్ చిన్నది, హాస్పిటల్ అద్భుతంగా కట్టాం. డాక్టర్లు ఇచ్చే సహకారం, అందుట్లో డాక్టర్లు కూడా ఒక 2-3 పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చిన కారణంగా ఈనాడు ఆ చర్ల నుంచి ఒక్క చర్ల మండలం ప్రజలే కాదు, పరిసర ప్రాంత నియోజకవర్గ ప్రజలు కూడా
ఆ చర్లకు వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అది ఆశిస్తున్నాను. ఈ తిరుమలాయపాలెం మండలమే కాదు, ఏవైతే తిరుమలాయపాలెం కానీ నేలకొండపల్లి, కూసుమంచి అంటే ఖమ్మం రూరల్ అంటే ఖమ్మానికి ఆనుకొని ఉంటది, ఏవైతే హాస్పిటల్స్ మీద మనం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామో, వైద్యం కావాలి అంటే వైద్యం ఇవ్వగలుగుతామనే నమ్మకం మనం ఆ ప్రాంత ప్రజలకి, ఆ పేషెంట్లకి కల్పించినప్పుడే, ఆ నమ్మకాన్ని ఒమ్మి చేయము అనే భద్రత ఇచ్చినప్పుడే ఆ పేషెంట్లు మన ప్రభుత్వ హాస్పిటల్స్ కి రాగలుగుతారు, విశ్వసిస్తారని పూర్తిగా నమ్ముతున్నా ప్రభుత్వం ఎన్ని వందల కోట్లైనా వైద్యం మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్లు అంటే దేవుళ్లతో సమానం. దేవుణ్ణి ఎలా మొక్కుతారో ఆ పేషెంట్లు డాక్టర్ను కూడా అదే రకంగా మొక్కుతారు, అదే రకంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ భద్రత కల్పిస్తారనే ఆ వారి ఆలోచనకి మీరు పూర్తిగా సహకరించాలని వైద్య సిబ్బందిని అందరినీ, అది డాక్టర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వివిధ సెక్టార్లకు సంబంధించిన వైద్య సిబ్బంది ఉంటారు, వారందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి హాస్పిటల్ కి ఎవరైతే మంచి సర్వీస్ ఇస్తారో, పూర్తి భద్రతని, నమ్మకాన్ని పేషెంట్లకి కల్పిస్తారో అటువంటి వారికి ప్రత్యేకమైన బహుమతులు నా నియోజకవర్గం నుంచి కూడా మొదలకు శ్రీకారం చుడతానని కూడా ఈ వేదిక ద్వారా వైద్య సిబ్బంది కింద నుంచి పై వరకు తెలియజేస్తున్నాను. ఇక ఒక్క నియోజకవర్గంలోనే, అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీరు చూడండి. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 200 బెడ్స్ హాస్పిటల్స్ ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇది రెండవది. పోయినసారి కూసుమంచిలో చేసుకున్నాం, ఇది రెండవది. అంటే వైద్యానికి ఈ ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధి, నిజాయితీ, ఆలోచన, పేదవాడు పడుతున్న కష్టం, వైద్యాన్ని ఎలా సహకరించాలి అనే, ఎలా పేదవాడికి ఉపయోగపడాలనే ఆలోచనని సిబ్బంది గ్రహించినట్లయితే ఫలితాలు వాటంతటవే అద్భుతంగా వస్తాయని పూర్తిగా నమ్ముతున్నా. ఈ మధ్యనే నేను కొన్ని హాస్పిటల్స్ లో చూశా. ఎవరి మీద ఈ ప్రభుత్వానికి కోపం లేదు, ఎవరిని నొప్పించాలని లేదు, ఎవరిని మాటలనేది కూడా లేదు. ప్రభుత్వ పక్షాన మేం కానీ, ప్రభుత్వ పక్షాన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, మీ కార్యక్రమాలు, మీ పనులు చిత్తశుద్ధితో ప్రజలకు అందించినట్లయితే ఈ ప్రభుత్వం ఏ ఒక్కళ్ళని చిన్న చూపు చూడదు, చూడపోదని కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ టీం అందరికీ తెలుపుతూ, చివరిగా నేను ఒకటి చెప్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం. పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలన్నిటిలో ఈ ప్రభుత్వం మాట చెప్పడమే కాకుండా కార్యరూపం దాల్చుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ తో పాటు ఎడ్యుకేషన్ లో కూడా విప్లవాత్మకమైన మార్పులు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంతో విద్యా వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి, ఇక మౌలిక వసతులు అనేది మన నియోజకవర్గంలో గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఎలా చేశామో మీకు తెలియంది కాదు. ఈ హాస్పిటల్ కాంట్రాక్టర్ అమ్మా ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? ఇది మార్చి. కరెక్ట్ గా మళ్ళీ నాకు డిసెంబర్ వచ్చేసరికి ఓపెనింగ్ పెట్టుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని కూడా కాంట్రాక్టర్ కి వేదిక మీద నుంచి చెప్తూ, సిబ్బంది కూడా మీరు ఎక్కడో నివసించడం కాదు, అధికారులు కలెక్టర్ గారికి కూడా చెప్పండి, ఫ్రీక్వెంట్ విజిట్ చేయండి. ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది ఈ తిరుమలాయపాలెం హెడ్ క్వార్టర్ లోనే నివసించాలి. ఎక్కడో నివసిస్తే ఆ ప్రజలకి, ఆ పేషెంట్లకి నమ్మకం కలగదు, వారికి వైద్యం ఇవ్వలేము. కాబట్టి అధికారులంతా కూడా, ఉద్యోగస్తులంతా కూడా ఇక్కడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.